की जय. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. సుమారు ఒక నెల తర్వాత నేను మళ్ళీ పుస్తక పఠనం ప్రారంభిస్తూ ఉన్నాను. అది ఆ పుస్తకం 'డెహ్రాడూన్ అండ్ ఋషికేశ్ 1942'. బాబా తన యొక్క స్త్రీ పురుష మండలితో డెహ్రాడూన్, ఋషికేశ్ వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు ఒక దాన్ని ఒక అంటే ఒక రాణిగారి యొక్క ఒక రాణిగారు కట్టుకున్నారన్నమాట. ఆ రాణిగారు కట్టుకున్న ఒక భవనంలో, అంటే దాన్ని స్వర్గాశ్రమం అంటారు. ఆ స్వర్గాశ్రమంలో వాళ్ళు ఉండడం జరిగింది. అది కరెక్ట్‌గా గంగా నది ఒడ్డున ఉన్నది. అయితే అక్కడ స్త్రీ మండలి ఉన్నారు. పురుష మండలి కొంచెం కిందకి, అదే ఒడ్డున, నది ఒడ్డున కొంచెం కిందకి పురుష మండలి ఉన్నారన్నమాట. అయితే ఈ రుచి గారు వాళ్ళకి అక్కడ నివాసం, వాళ్ళకి అన్ని అరేంజ్‌మెంట్స్ అన్నీ రుచి గారు ఆయన చూస్తూ ఉన్నారు. సో, అక్కడ ఎవరో తెలీదు కాబట్టి రిషికేశ్‌లో ఆయన ఏం చేశారంటే, శివానంద ఆశ్రమం ఉంది. శివానంద ఆశ్రమంలో స్వామి శివానంద మెహర్ గజెట్ తెప్పించుకునేవారనమాట. అందువలన ఈ రుచి గారికి ఏమనిపించిందంటే, బాబా తెలిసుంటుంది స్వామి శివానందకి. సో, ఆయన సహాయం తీసుకుందాం అని చెప్పేసి, నది అవతల ఒడ్డున ఉందనమాట. అవతల ఒడ్డునుంటే ఒక పడవవాడు, రాణివారు ఎప్పుడు ఒక పడవవాడిని ఉంచారు. ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళడానికి ఆ రోడ్ అనమాట. అది అవతల ఒడ్డు మెయిన్ రోడ్డు. సో, ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళడానికి పడవవాడిని ఉంచితే, ఆ పడవవాడు ఎప్పుడు గూడా వాడెప్పుడు సిద్ధంగా ఉంటాడనమాట ఈ ఒడ్డులో. ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు వాళ్ళెప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళని ఒడ్డు దాటిస్తాడు. సో, ఇరుచి గారు ఒడ్డు దాటి స్వామి శివానంద ఆశ్రమంలోకి వెళ్లారు. స్వామి శివానంద గురించి చెప్తున్నారనమాట ఈరోజు గారు. ఆయన ఒక రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ ఆయన. అంటే రిటైర్డ్ డాక్టర్ అన్నమాట. ఆయన రిషికేశ్ వచ్చేసి ధ్యానంలో మునిగిపోయాడు, రిషికేశ్‌లో గంగ ఒడ్డున. కొద్ది కాలం తర్వాత అందరూ ఆయనని గమనించడం ప్రారంభించారు, ప్రజలందరూ కూడా. ఆయన నిత్యము కూడా ఆయన ఆహ్, ప ఆయన నిత్యము కూడా ఆయన ఏం చేస్తున్నారంటే, ఆహ్, ఆ గంగ ఒడ్డున అంటే అక్కడే కూర్చొని ఆయన ధ్యానం చేసేవాడు. ధ్యానం చేస్తూ ఉంటే ఆయన ఏం చేశారంటే, ధ్యానం చేస్తున్నప్పుడు ప్రజలందరూ ఆయనను గమనించడం ప్రారంభించారు. ఈయనెవరో చాలా వాళ్ళు గురువుగారు అని చెప్పేసి, అంటే బాగా ఆయన ఎవరో చాలా పరమ భక్తుడు అనుకున్నారు. తర్వాత ధ్యానంలో మునిగిపోయి ఎవరు పట్టి ఎవరిని పట్టించుకోకపోవడం వలన ఆయనకి ఆహారం తీసుకురావడం ప్రారంభించారు. సో, వాళ్ళు తీసుకొచ్చిన ఆహారాన్ని ఆయన స్వీకరించడం ప్రారంభించారు. మెల్లిగా కొద్ది కాలానికి ఆయన గురువుగా ఆయన అక్కడ పేరు తెచ్చుకొని, కొద్ది కాలానికి సద్గురువుగా పిలువబడుతూ ఉన్నాడనమాట స్వామి శివానంద గారు. సో, ఆయన వెళ్లి, ఈ రుచి గారు వెళ్లి స్వామి శివానందని కలిసి, మెహర్ బాబా ఇక్కడికొస్తున్నారు అని చెప్పేసి, మెహర్ బాబా ఇక్కడికొస్తున్నారు అని చెప్పడం జరిగిందనమాట. జరిగేసరికి ఆయన శివానంద గారన్నారు, "అబ్బా! ఇది చాలా అద్భుతమైన విషయం. మెహర్ బాబా ఇక్కడికొస్తున్నారు అనేది చాలా అద్భుతమైన విషయం" అని చెప్పి, ఆయన శివానంద గారు ఇరుచు గారిని చాలా మంచి బ్రహ్మాండంగా ఆతిథ్యంతో ఆయన 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 మంచి ఆతిథ్యం ఇచ్చారనమాట ఇరుచు గారికి. ఆ తర్వాత వాళ్ళు ఇరుచు గారికి శివానంద గారు సహాయం చేశారు. ఏంటంటే, ఈ బకెట్లు కొనడము, ఎక్కడెక్కడ బజార్‌లో ఎక్కడెక్కడ ఏంటేంటి దొరుకుతాయి, లేపోతే ఎవరినైనా తోడిచ్చి పంపించడం, ఎవరినైనా మనుషుల్ని తోడివ్వడం, ఈ విధంగా మొత్తానికి ఆయన ఇరుచు గారికి ఆ మాట సహాయము, మనిషి సహాయం చేశారు. చేసేసరికి గంగా చాలా వెడల్పాటి నదిట. అంటే మన ఇందాకల చెప్పాం గదా! ఆ పడవవాడిని పడవవాడు ఎప్పుడు దాటిస్తూ ఉంటాడని. అంటే ఇదెలా ఉంటుందంటే, శివానందాశ్రమం మీరెవరైనా రిషికేశ్ వెళ్ళినప్పుడు చూస్తే, ఆ శివానందాశ్రమం రావడానికి ఒక ఒక ఊరు మనం డైరెక్ట్‌గా ఆశ్రమం దగ్గరికొస్తాం. అంటే బయట నుంచి వస్తే శివానందాశ్రమానికొచ్చి, కొంచెం దూరం నడిచి, అక్కడి నుంచి లక్ష్మణ్ జూలాయి ఎక్కి
అవతల వైపు వెళ్ళాలి. అవతల ఒడ్డుకి వెళ్ళాలన్నమాట. అది జనరల్‌గా రిషికేశ్ మన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు నాతో పాటు వచ్చిన వాళ్ళు. సో, వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళ గురించన్నమాట. అది రిషికేశ్ తాలూకు జస్ట్ జియోగ్రఫీ అన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ శివానంద ఆశ్రమం అంటే డైరెక్ట్‌గా బోటువాడు ఏంటంటే, వీళ్ళ వీళ్ళ ఎక్కడైతే ఈ స్త్రీ మండలి ఉంటున్నారో, అక్కడ స్వర్గాశ్రమం నుంచి శివానంద ఆశ్రమానికి డైరెక్ట్‌గా దాటించేయడం అన్నమాట ఇంకా. ఆ బోట్‌లో కూర్చుంటే డైరెక్ట్‌గా అవతల ఒడ్డుకి వెళ్ళిపోయేవారన్నమాట. సో, ఇప్పటికి ఈ పరిస్థితి ఉంది. ఇప్పటికి బోట్ వాళ్ళు దాటిస్తూ ఉంటారు. ఇప్పుడంతా మెషిన్ బోట్‌లొచ్చాయి. మీరు వెళ్ళగలిగితే మెషిన్ బోట్‌లున్నాయక్కడ. సో శివానంద ఆశ్రమం నుంచి ఆ బోట్ వాడి దగ్గర నుంచి రోజు ఇరుచ్ గారు ఆ బోట్ ద్వారా శివానంద ఆశ్రమానికి వెళ్ళి, అక్కడ ఆయన ఏం చేసేవారంటే, అక్కడ ఆహ్, దాన్నన్నీ కొనుక్కుంటూ ఉండేవారనమాట. ఏది మన సామాన్లు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని, మళ్ళీ అక్కడ శివానంద ఆశ్రమం దగ్గర బోటెక్కి మళ్ళీ వస్తూ ఉండేవారు. బోటువాడు రోజు చూస్తూ ఉండేవారు. ఓ రోజు బోటువాడు అన్నాడు, "అయ్యా! మీరేమనుకోనుంటే మీ మీద ఒక పుకారుందండి. అయ్యా! ఒక పుకారు చెప్తానండి" అన్నాడు. "పుకారని అంటున్నావు అది వినాలా?" అన్నారు. "లేదు లేదండి ఆ పుకారు మీ మీదే" అన్నారు. "మా మీద ఏం పుకారంటే, బాబా అక్కడ ఉంటున్నారు కదండీ! ఎవరో మెహర్ బాబా ఉంటున్నారని చెప్తున్నారు కదా! ఆ మెహర్ బాబా తాగుతూ, మందు తాగుతూ, మాంసాహారం తింటూ, స్త్రీలతో డాన్సులేస్తున్నారటక్కడ" అని చెప్పేసి అందరూ ఒక పుకారుందండి అన్నాడన్నమాట. ఋషికేశ్‌లో. అంటే బాబా వాళ్ళొచ్చారు. వచ్చి అక్కడ ఉన్నారనమాట. ఉండేసరికి ఈ పుకారు ఇదొచ్చిందని ఈ రుచి గారు చెప్తున్నారు. ఈ రుచి గారికి చెప్పాడప్పుడు. అయితే డాన్సులా? మందు తాగడమా? స్త్రీలతోనా? అని చెప్పేసి రుచి గారు ఆశ్చర్యపోయారట. సరేనయ్యా! ఇవన్నీ పుకార్లే గదా! అంటే ఎవరు చెప్పారు నీకు ఈ విషయం అంటే, ఆహ్, మీ మీరు రోజు ఆశ్రమం వెళ్తున్నారు గదా! ఆశ్రమం నుంచి వచ్చిందండి ఈ పుకారు అనన్నాడు. అనేసరికి ఎవరు చెప్పారు మీకది? ఎవరు ఆశ్రమంలో ఎవరు అనంటే, స్వామీజీ శివానంద గారే అని చెప్పేసి అన్నట్ట. ఆహ్, ఆ పడవవాడు. అనేసరికి ఆయన అయ్యో! అతనికి రుచి గారికి మనసులో అనుకున్నారట. శివానంద గారికి మెహర్ బాబా అంటే గొప్ప భక్తి. సో, నేను నమ్మను అని అనుకున్నారట. ఆ మాట బయటకన్నారనమాట ఆయన. అనేసిన తర్వాత ఆయన కొద్ది రోజులు ఆయన ఇంకా దీన్ని పట్టించుకోలేదు. అది పుకారులాగా ఆయన తీసుకొని పట్టించుకోలేదు. సో, ఒకరోజు ఈ మస్తు టూర్‌ల నుంచి బాబా వస్తున్నారు. వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్‌కి వెళ్ళారు. ఈ రుచి గారు రోజు ఆ పడవవాడిని తర్వాత పడవవాడు లేడప్పుడు. ఈ రుచి గారు అలాగా ఆ లక్ష్మణ్ జూలా ఎక్కి అవతల వైపు ఆ లక్ష్మణ్ జూలా ఎక్కడానికి కొంచెం అడవి లాంటి ప్రాంతంలో నడవాలన్నమాట. సో, అడవి లాంటి ప్రాంతం నుంచి నడుస్తూ ఆ లక్ష్మణ్ జూలా దాకా నడుస్తూ ఉంటే ఒక మంచి యవ్వనంలో ఉన్న కుర్రాడు కనబడ్డాడన్నమాట. కుర్రవాడు. ఎప్పుడు కూడా బాబా ఐడియల్ బాయ్ కోసం వెతుకుతూ ఉంటారు. ఐడియల్ బాయ్. ఐడియల్ బాయ్ అంటే చాలా ఎప్పుడైనా అంటే ఆ బాబా ఎప్పుడు కూడా ఒక మంచి కుర్రాడు ఆధ్యాత్మికంగా ఐడియల్ అంటారన్నమాట. ఐడియల్ బాయ్ అని అంటూ ఉంటారు ఎప్పుడు కూడా. అటువంటి ఆధ్యాత్మికమైన కుర్రాడి కోసం ఎప్పుడు ఒక ఆదర్శవంతమైన ఒక కుర్రాడి కోసం వెతుకుతూ ఉండేవారు. ఈ కుర్రాడిలో ఆధ్యాత్మిక లక్షణాలు కనిపించాయి ఈ రుచికి. బాబాకి చెప్తే సంతోషిస్తారని ట్రైన్ దగ్గర దిగి బాబాకి చెప్పారనమాట. బాబాకి చెప్తే బాబా అన్నారట, "సరే ఎక్కడ చూసావు?" అన్నారట. "బాబా ఇగో నేనిలా నడుచుకుంటూ వచ్చాను. నడుచుకుంటూ వచ్చినప్పుడు చూసానంటే, వెళ్ళేటప్పుడైతే మనం వెళ్దాం పదా అని చెప్పేసి బాబా, ఇరుచ్ గారు మనిద్దరం వెళ్దాం పదా అని చెప్పేసి, ఇరుచ్ గారు, బాబా మళ్ళీ ఇరుచ్ గారు ఏ తోవలో నడుచుకుంటూ వచ్చారో, ఆ తోవలో నడుచుకుంటూ చూసారనమాట. ఆ కుర్రవాడిని చూసారు. చూసేసరికి బాబా ఆ కొ సో, బాబా ఆయనని ఆహ్, బాబా ఆయనను చూసి ఆ కుర్రాడిని చూసిన వెంటనే బాబా సంతోషించారు. సో, కానీ ఇందాకల పడుకునున్నాడు ఈ రుచి గారు వెళ్ళినప్పుడు. కానీ ఈసారి వెళ్ళినప్పుడు ఆ కుర్రవాడు లేచున్నాడు. లేచుంటే బాబా చాలా సంతోషించారు ఆ కుర్రాడిని చూసి. "సో, ఎంతకాలం నుంచి నువ్వుంటున్నావిక్కడ?" అని అడిగారు బాబా. "నిన్నటి నుంచే ఉంటున్నాను" అని చెప్పాడు ఆ కుర్రాడు. సరే. సో, ఎక్కడి నుంచొచ్చావు? అంటే, నేను వచ్చానంతే. ఎక్కడి నుంచొచ్చానో నాకు తెలీదు. నేనొచ్చానంతే అన్నాడు. సో, ఎక్కడికెళ్తావు అని అడిగారు బాబా. తెలీదు. అంటే ఎక్కడికి వెళ్ళట్లేదు అన్నారనమాట.
బాబా కూడా ఆ సమాధానం నచ్చిందట. సో ఇక్కడ ఏం చేస్తావు అని చెప్తే, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగారు బాబా అతన్ని. అంటే నేను ఇగో ఒక జీవించి ఉన్న గురువు కోసం నేను తిరుగుతూ ఉన్నాను. నా గురువు కోసం ప్రయత్నిస్తూ ఉన్నాను. అంటే ఒక గురువు కోసం నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. నేను ఆ గురువు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మా గురువుగారు ఏం చెప్పారంటే నాకు, "నీకు ఈ యుగ ఈ యుగానికే గురువు. అతను మౌనంగా ఉన్నట్ట ఈ యుగానికి గురువు. ఆ యుగానికి గురువు మౌనంగా ఉన్నట్ట. సో, అటువంటి మౌనాన్ని ఆభరణంగా ధరించిన ఈ యుగ గురువు కోసం నేను వెతుకుతున్నానన్నాడు." అనేసరికి అప్పుడు బాబా ఒక అడుగు ముందుకేసి, "నీ శోధన ఫలించింది. ఇవాళతో నువ్వెవరి కోసం అయితే వెతుకుతున్నావో అది అంతమైందన్నారు. నీకు శోధన ఫలించింది" అన్నారు. అనేసరికి అప్పుడు ఆ అబ్బాయి అబ్జర్వ్ చేశాడు. బాబా మాట్లాడటం లేదని అప్పుడు చూసాడట. వెంటనే బాబాని అడిగట, మీరేనా మౌన గురువు అని అన్నట్ట. ఆ నేనే అని అన్నట్ట బాబా. అనేసరికి అంటే చూడండి, బాబా ఏం మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ అది తెలిసిపోతున్నది సైగలతోని. మొత్తం అంత మామూలుగా ఆయన ఎలా తెలిసిపోతుంది మరి. అంటే బాబాని మొదటిసారి కలిసిన వాళ్ళు ఎవరు కూడా ఎన్నిసార్లు బాబా ఎప్పుడు కూడా మాకు మౌనంగా ఉన్నారనే భావన రాలేదనే చెప్తారు ఎప్పుడు కూడా. సో ఆ విధంగా ఆయనకు మొత్తం అంతా తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత, ఓహో! మీరేనా ఆ మౌన గురువు మీరేనా అని నేను చెప్పేస్తుంటే, నేనే అన్నారు. అనేసరికి బాబా కాళ్ళ మీద సాష్టాంగ ప్రణామం చేశాడు. అనా అప్పుడు బాబా అన్నారనమాట, "నువ్వు నీ వెతుకులాట నేటితో పరిసమాప్తమైంది. సో, నువ్వు నన్ను రోజు స్మరిస్తూ ఉండు. కానీ నేను చెప్పేదాకా నువ్వు ఈ ప్రదేశం వదిలి వెళ్ళకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకు" అన్నారు. అతను అదే చాలా సంతోషించాడట బాబా ఆ కుర్రాడిని చూసి. ఆ తర్వాత ఆ ప్రదేశంలోనే ఉండమన్నారట. ఇరుచి గారి చేత ఒక చాప, అంటే పరుచుకునే చాప, ఓ దుప్పటి, అంటే బాగా బొంత, క్విల్ట్ అంటే మనం చూసారా క్విల్ట్స్ మనకి చలికాలంలో కప్పుకుంటూ ఉంటాం. ఆ క్విల్ట్స్ అంటే దాన్ని బొంతలు అంటారు. ఆ బొంతలు, ఆ తర్వాత ఇంకా కొన్ని మట్టి అన్నం అది వండుకోవడానికి పిండి, రొట్టెలు చేసుకోవడానికి పిండి, ఆ అన్నం చేసుకోవడానికి కొన్ని గిన్నెలు అన్ని పంపించారు పాపం బాబా ఈరోజు గారితో. సో మొత్తానికి ఈరోజు గారు మొత్తం అన్ని తీసుకెళ్ళి ఆ అబ్బాయికి అందజేశారు. సో మొత్తానికి ఆ బెడ్డింగ్, రోలు, ఇవన్నీ కుండలు, ఇవన్నీ పాపం అవన్నీ చిన్న కర్ర ముక్కలు కూడా పంపించారట. చెప్పి బాబా రోజు సందేశం పంపించేవారు. ఒకసారి రుచిని చూడమని చెప్పి. బాబా చెప్పిన సందేశం ఏంటంటే, నా యొక్క నామాన్ని స్మరించు. తిరిగి అదే స్మరించు, నా నామాన్ని స్మరించు. నువ్వు నా దగ్గరికి రాకు. అక్కడే ఉండి నా నామాన్ని స్మరించు. ఆ ప్రదేశం మాత్రం వదిలి వెళ్ళిపోకు అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. రోజులు గడుస్తున్నాయి. బాబా సంతోషంగా ఉన్నారు. ఆ కుర్రవాడి యొక్క సమాధానాలు వింటూ బాబా సంతోషపడుతున్నారు. సో బాబా ఏవైతే చెప్పారో అతను అంతే జాగ్రత్తగా బాబా చెప్పింది తూచా తప్పకుండా పాటించేవాట ఆ కుర్రాడు. సో బాబా ఇప్పుడు ఏమంటున్నారంటే, అప్పుడు ఇంకొక సందేశం పంపించారు. నీకు ఆ ఆర్తి ఉన్నది, ఆ ప్రగాఢమైన ఆర్తి ఉంది నన్ను కనుగోవాలని. సో నీ యొక్క ఆర్తికి సమాధానంగానే నేను నీ దగ్గరికి రావడం జరిగింది. సో నీతో నేను మొట్టమొదటిసారి నిన్ను కలిసిన మొదటిసారే నేను నిన్ను కలిసే చివరిసారి సుమా. సో నేను నీ యొక్క ఆర్తిని పూర్తి చేశాను కాబట్టి, నీకు ఆ వాంఛని పూర్తి చేశాను కాబట్టి, ఇప్పుడు నీ తరుణం ఏంటంటే నువ్వు నన్ను నాకు విధేయుడుగా ఉండాలి. కాబట్టి నాకు అత్యంత విధేయుడివై నేను ఏదైతే చెప్పానో ఆ విధంగా చేస్తూ అన్నం వండుకుని మంచి ఆరోగ్యవంతంగా ఉంటూ మంచి హాయిగా నిద్రపోయి మంచి సో
మంచి బ్రహ్మాండంగా హాయిగా ఉండు అని చెప్పేసి బాబా అన్నారు. బాబా ఏమి ధ్యానాలు గినాలు ఏం చెప్పలేదు ఆయనకి. అదే అన్నారు, మళ్ళీ నో ఆస్టిరిటీస్, నువ్వు తపస్సులు ఏం చేయక్కర్లేదు అని చెప్పారు. చూడండి బాబా కుర్రాడికి చెప్పిన తర్వాత ఎంత అద్భుతంగా చెప్తారో. అంటే మళ్ళీ ఇంకొకసారి చదువుదాం అండి, ఇది ఎంత అద్భుతంగా ఉందో. ఎందుకంటే నేను చాలా కాలం అయింది కాబట్టి ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను అనమాట. అంటే నీకు ఆర్ట్ ఉంది, నీ ఆర్తికి సమాధానంగానే నేను ఇక్కడికి రావడం, నీ దగ్గరికి రావడం జరిగింది. నేను నిన్ను కలిసిన మొట్టమొదటిసారి నిన్ను కలవడం, అదే నిన్ను చివరిసారి నేను నిన్ను కలవడము అని చెప్తూ, నువ్వు నీ ఆర్తిని నేను తీర్చాను కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు విధేయత చూపించాలి. నాకు విధేయుడువై ఉండు. నేను ఏది చెప్తే అది చెయ్యి. హాయిగా వండుకొని తిని మంచిగా శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండు. బాగా నిద్రపో. ఏ విధమైన తపస్సులు చెయ్యకు అన్నారు బాబా. అది చూడండి ఎంత క్లియర్ గా చెప్పారో. సో అప్పుడు ఆయన ఈరోజు గారు ఒక చిన్న ఉపమానం చెప్తున్నారు అనమాట మనకి. జాన్ ద బ్యాప్టిస్ట్ వాళ్ళ శిష్యులు, ఆయన వాళ్ళందరూ కూడా పార్టీ చేసుకుంటున్నారట. చేసుకుంటూ ఉంటే ఆ ఒక యువకుడు అడిగితే ఆ సో ఆయన ఏమన్నారంటే, అప్పుడు బా బా అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ ని జాన్ ద బ్యాప్టిస్ట్ ని అడిగారట. జీసస్ శిష్యులందరూ కూడా జాన్ ద బ్యాప్టిస్ట్ ని అడిగారు, జీసస్ యొక్క శిష్యులందరూ కూడా పార్టీ చేసుకుంటున్నారు అంటే, అప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ అన్నట్ట, మరి ఆ పెళ్లి కొడుకు చుట్టూ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉండాలయ్యా? పెళ్లి కొడుకు చుట్టూ ఉంటే ఎలాగుంటుంది? ఎప్పుడూను రోజు పార్టీలే మనకి. సో పెళ్లి కొడుకు చుట్టూ అంటే జీసస్ క్రైస్ట్ పెళ్లి కొడుకుతో పోల్చాడట జాన్ ద బ్యాప్టిస్ట్. అంటే పోల్చి ఆయన ఏమన్నాడంటే, పెళ్లి కొడుకు చుట్టూ ఉన్న వాళ్ళు రోజు పార్టీ చేసుకుంటారు, తప్పే ఉంది దాంట్లో అని అన్నట్ట. అంటే ఆ జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గర ఉన్న యువకుడు ఏమనుకున్నాడంటే, అంటే వీళ్ళందరూ కూడా ఆ రినౌన్సియేషన్ అంటే పరిత్యాగము అంటే దాని అర్థం ఏంటంటే, మొత్తం అన్ని వదిలేసి ఏమీ లేకుండా ఏదో ఈశ్వరో వాసుదేవ అనుకుంటూ ఉండడమా, అది కాదు అని చెప్పేసి అంటారనమాట. అది అంటే నీకు ముఖ్యంగా బాబా దాని గురించి ఒక మాట అంటారు ఏంటంటే, నీకు భగవంతుడు అంటే ఎవరు? అనంతమైన శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము కలవాడు. నువ్వు అనంత ఆనందము దగ్గర నువ్వు ఉంటే నువ్వు ఏ విధంగా ఉండాలి? నువ్వు కూడా ఎలా మారిపోతావు? ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటావు. అదే ఆనందం. ఎప్పుడు అలాగే ఉండాలి. ఆయన దగ్గర అనంత ఆనందం. ఆనందాన్ని తీసుకో, ఆనందంగా ఉండు. అదనమాట హ్యాపీ ఫీస్ట్. అందుకనే విందు సంతోషం అనే విందు చేసుకుంటున్నారు వాళ్ళందరూ అంటాడనమాట జాన్ ద బ్యాప్టిస్ట్. బాబా కూడా ఎప్పుడు చాలాసార్లు మనకి మాట గురుప్రసాద్‌లో చెప్పడం జరిగింది. సో ఎంత అద్భుతంగా బాబా అన్నారో చూడండి, మాటల్ని ఎంత అద్భుతంగా ఉంటుందో. సో ఈ విధంగా బాబా ఆ రిషికేశ్‌లో ఆ వర్షాకాలం అయ్యేదాకా ఉన్నారు. మెహర్బాన్ జసావాలా చెప్తున్నారట, వర్షాకాలం ప్రారంభమైంది రిషికేశ్‌లో. ఆ వాతావరణం అంతా మారిపోయింది. మొత్తం అంతా మబ్బులు పట్టేసాయి. చాలా చీకట్లు అలుముకుంటూ ఉన్నాయి. ఆ నది, ప్రశాంతంగా ఉన్న నది ఒక్కసారి భయంకరంగా మారిపోయింది. అప్పటిదాకా ఆ నీ అంటే చాలా స్వచ్ఛమైన నీరు ప్రవహించే నది ఒక్కసారిగా బురద నీరుని తీసుకురావడం ప్రారంభించింది. మరి నదికి వరదొస్తే బురద నీరు తీసుకొస్తుంది కదా! సో ఆ విధంగా ఆ బురద నీరు తీసుకొచ్చేసరికి పెద్ద పెద్ద వేవ్స్ అన్ని వస్తున్నాయన్నమాట. అలలన్నీ వస్తూ మొత్తానికి భయంకరంగా మారిపోయిందిట నదంతా కూడా. అప్పుడు బాబా అన్నారట స్త్రీ మండలితో, మీరు ఇక్కడ ఉంటారా? మీరుంటే మీకు నది కూడా దాటడం కష్టం, రోడ్డు మీదకి కూడా వెళ్ళలేరు అని చెప్పేసి బాబా అన్నారట. అది చాలా అపాయకరము అని అన్నారట. బాబా ఎప్పుడైతే ఆ మాట అన్నారో అందరం వెళ్ళిపోదాం అన్నారట. వెళ్ళిపోదాం అంటే ఆ నదికి అవతల వైపు ఒక బస్సును ఏర్పాటు చేశారు. ఒక స్పెషల్ బస్సుని ఏర్పాటు చేశారు రిషికేశ్ వెళ్ళిపోవడానికి. ఆ రిషికేశ్ వెళ్ళిపోతూ స్పెషల్ బస్సులో ఈ పడవ వాడి నదిని దాటించాడు వాళ్ళని. ఆ నదిని దాటించేసిన తర్వాత బస్సులోకి ఎక్కారు అందరూ కలిసి. ఆ బస్సులోకి ఎక్కిన తర్వాత అప్పుడు ఇరుచి గారిని పిలిచారు బాబా. పిలిచి ఆ కుర్రవాడ దగ్గరికి పంపించారు. సో మేము 9 గంటలకు మర్నాడు వెళ్ళిపోతాం. మర్నాడు ఉదయం 9 గంటలకు మేము బయలుదేరుతున్నాం.
నువ్వు కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి అని చెప్పేసి బాబా ఒక మెసేజ్ పంపించారు. కానీ బాబా ఇంకో మాట అన్నారు, కానీ నువ్వు నేను ఏదైతే నీకు ఇచ్చానో, నీకు ఏవేవైతే ఇచ్చానో వాటన్నింటినీ కూడా నువ్వు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి బాబా ఆజ్ఞ వేశారనమాట. సో ఈ రోజు గారు వెళ్ళి ఆ కుర్రాడికి ఆయన ఆ ఆజ్ఞని తెలియచేసేసరికి బాబా ఏమిచ్చారు, అతనికి ఒక చాప ఇచ్చారు. చాప, పరుచుకునే చాప, ఒక బొంత, ఆ తర్వాత ఒక రగ్గు, కుండలు, పెనాలు, ఆ తర్వాత ఒక కుండ, మంచినీళ్ళ కుండ, ఇంకా కొన్ని డబ్బాలు, బియ్యం డబ్బాలు, పిండి డబ్బాలు అన్ని ఇచ్చారు. అవన్నీ తీసుకుని వెళ్ళమని చెప్పారు. అప్పుడు ఇరుచి గారు ఒక మాట ఆయన గుర్తు చేసుకుంటున్నారు, నాకు ఇంకా గుర్తు, నేను బాబా పక్కనే ఉన్నాను. సో నేను ఆ కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంటే నేను ఆ కుర్రాడు కూడా అతను బాబా ఆ కుర్రవాడికి పంపించిన వస్తువులన్నిటినీ కట్టకట్టుకుని వెళ్తున్నట్ట ఆ కుర్రాడు. అతను ఎలా ఉన్నట్ట, ఒక టెంట్ కదులుతూ ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ కుర్రాడు అలా ఉన్నట్ట. ఒక టెంట్ కదులుతూ ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ కుర్రవాడు ఆ విధంగా ఉన్నట్ట. ఆ టెంట్ కదులుతున్న విధంగా ఉన్నట్ట. సో ఈరోజు గారు ఆ అంటారనమాట, నేను మొదటిసారి అతన్ని కలిసినప్పుడు అతను ఏ విధమైన భారం లేకుండా, కనీసం అతను ఒంటి మీద బట్టలు కూడా లేనివాడై ఉన్నాడు. కానీ అప్పుడు ఈయన ప్రేమ అనే బరువు, మెహర్ బాబా యొక్క ప్రేమ అనే బరువు ఆయన మీద, ఆయన ప్రేమ అనే ఆ ప్రేమ వెల్లువ ఆయన మీద కురిసినప్పుడు ఆయన బరువెత్తిపోయేట మొత్తం అంతా. బాబా యొక్క ప్రేమ వెల్లువలో మునిగిపోయాడు అనమాట అబ్బాయి. మునిగిపోయి పూర్తిగా ఆ ప్రేమ యొక్క బరువును మోస్తూ ఉన్నాడు అంటారనమాట. అని అనిన తర్వాత బాబా చూశారు ఆ కుర్రాడిని బాబా చూశారు, కానీ ఆ కుర్రాడు బాబాని చూడలేదు. సో ఆ కుర్రాడు చూడండి, బాబా బస్సు నుంచి చూస్తున్నారు. అదే నేను నిన్ను కలవడం అదే మొదటిసారి, అదే ఆఖరిసారి అన్నారు కదా బాబా. అప్పుడు కూడా చూడలేదు ఇంకా బాబా, ఆ కుర్రవాడు బాబాని చూడలేదు. తెలీదా, మేము కూడా వెళ్ళిపోతున్నాం, నువ్వు వెళ్ళిపోమన్నారు అంతే. ఎలా వెళ్తున్నారు చెప్పలేదు. బాబా బస్సులో ఉన్నారు, ఆ కుర్రాడు ఆ మొత్తం సామాన్లన్నీ, బాబా ఇచ్చిన సామాన్లన్నీ పట్టుకుని వెళ్తున్నాడు. వెళ్తూ ఆయన బాబా ఒక మాట అన్నారు తిరుచుతూ, హీ సో బ్లెస్డ్ అండ్ ఫార్చునేట్. అతను ఎంతో ఆశీర్వదింపబడ్డాడు, చాలా అదృష్టవంతుడు, చాలా ఆశీర్వదింపబడ్డవాడు అన్నట్ట బాబా కుర్రవాడిని. అది ఆ ఇరుచి గారు అనుకుంటున్నాడు అనమాట. చూడండి, ఆయన బాబా మాటల్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. హీ సో బ్లెస్డ్ అండ్ ఫార్చునేట్ అంటే అతను చాలా ఆశీర్వదింపబడ్డవాడు, అదృష్టవంతుడు అనే మాట అనగానే ఇట్ మేడ్ మీ ఫీల్ హూ నోస్ హిస్ గ్రేట్ మైట్ డిసెండ్ ఎనీ మూమెంట్ ఆన్ దట్ బాయ్. అయితే అప్పుడు అనిపించింది తిరుచి గారికి ఏంటంటే, అది నాకు ఒక అనుభూతి కలిగింది. ఎవరికి తెలుసు ఆయన యొక్క కృప ఏ క్షణమైన ఆ పిల్లవాడి మీద ప్రసరింపవచ్చు అని చెప్పేసి. అంటే మెహర్ బాబా యొక్క కృప ఉందంటే మళ్ళీ తిరిగి అతను ఇంకా మళ్ళీ జన్మరాహిత్యం ఇంక అతనికి ఏముంది. అతను ఏది కావాలనుకున్నాడో అది 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 కోరుకు ఏది కావాలనుకున్నాడో అది పొందుతాడు. ఆయన జన్మరాహిత్యం ఇంకా ఆయన కృప కానీ మన మీద ప్రసరించినట్టయితే. అది అంటున్నాడు అనమాట ఇరుచి గారు అంటూ, బట్ వి నెవర్ మెట్ హిమ్ అగైన్. ఇరుచి గారు అన్నారు, మేము మళ్ళీ ఆ కుర్రవాడిని ఎప్పుడు కలవలేదు అని చెప్పేసి ఆ మాట అన్నారు. సో ఆ తర్వాత దిస్ హ్యాపెన్ డ్యూరింగ్ ద వార్ ఇయర్స్ అండ్ స్కిప్పింగ్ ahead to 1949 we left for the new life. But before going out on the new life, another episode took place which ties into the story of our stay in Rishikesh. ఇది ఆ తర్వాత మేము జరిగింది, ఇది ఆ యుద్ధ సమయంలో జరిగింది. నేను ఆ యుద్ధం అయిపోయిన తర్వాత 1949లో మేము నవజీవనంలో పాల్గొన్నాం. సో మేము నవజీవనంలో వెళ్లే ముందు రిషికేశ్ కి సంబంధించి ఇప్పుడు జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఘటన ఇంకొకటి మీకు చెప్తాను నేను అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. There was this man who had taken a vow of silence called Mauni Baba, who had come to Baba for spiritual help.
ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి కురుద్వాడి, ఇప్పుడు మన బాలనాటి గారు ఊరన్నమాట ఆయన. ఆయన ఏంటంటే ఆయన పేరు మౌని బాబా. ఆయన. ఆయన ఏం చేసేవాడంటే, ఆ బాబా దగ్గరికి ఆధ్యాత్మిక సహాయం కోసం వచ్చాడాయన. వచ్చినప్పుడు హి వాస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ బాలనాటు. Baba sent him on a pilgrimage to the Himalayas and told him that after his pilgrimage was completed, he should come back and see Baba. But in the meantime, we set out on the new life, and nobody from the old life was to contact Baba. So, what is to be done? We had forgotten all about this man, but Baba did not forget him. చూడండి, ఆయన బాబా దగ్గర ఒకటి ఉందండి. బాబా ఒకసారి ఒక మాట ఇచ్చి, ఒక మాట, ఆయన అంటే భగవంతుడు అవతారుడు, ఆయన ఒక మాట అన్నారు అంటే ఆ మాట జరిగిపోతుంది అంతే. మరి అవతారుడు మాట జరగకుండా ఎలా అవుతుంది? అదే విధంగా బాబా మర్చిపోతారేమో అనుకుంటారు, కానీ ఖచ్చితంగా బాబా గుర్తు చేసుకుంటాడు. ఎన్ని సంవత్సరాలైనా ఆయన గుర్తు చేసుకుంటారు. అది ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు. ఈ రుచి గారు మనకు చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారయ్యా అంటే, ఇక్కడ ఈ మౌని బాబా ఏం చేశారట, మౌని బాబా ఏం చెప్పారంటే, హిమాలయాలకు వెళ్ళు, హిమాలయాలకు వెళ్ళి ఆ హిమాలయాల్లో యాత్రలు చేసిరా అని చెప్పారట. సో ఈ లోపల ఏమైంది, అతని యాత్రలు చేసి వచ్చే లోపల బాబా వాళ్ళు నవజీవనంలోకి వెళ్ళిపోయారు, అడుగు పెట్టారు. ఆ నవజీవనంలోకి అడుగుపెట్టి వీళ్ళందరూ మర్చిపోయారు. ఈ మండలి వాళ్ళందరూ ఆ మౌని బాబాని మర్చిపోయారు, కానీ బాబా మర్చిపోలేదు ఆ మౌని బాబాని. Balnadu had opted to go with us on new life, but his health was not good. And Baba knew that he would never be able to withstand the rigor and stress and strain of the new life. Baba called Balnadu and said to him, "You have said yes to the new life, but more important than being with me is carrying out my behest. I want you to go to the Himalayas and find Moni Baba and convey to him that after his pilgrimage is completed, he should not try to contact me. If you do this, you will be in the new life with me." Balnadu replied, "Yes, whatever you say, I will do." అయితే Balnadu was very weak then, much more than he is now. Really, he is robust in comparison to now he was then. He told me that he thought he might die on the way to Himalayas, but he was determined to carry out Baba's order. బాలనాటి గారికి ఆయన న్యూ లైఫ్ నవజీవనంలో నేను బాబాతో పాటు బాలాస్ అంటే ఎవరైతే నవజీవనంలో నాతో పాటు వస్తారో వాళ్ళందరూ చెయ్యొత్తండి అన్నారు. బాలనాటి కూడా వస్తా అన్నాడు. కానీ బాలనాటికి బాబా, ఎందుకంటే ఇప్పుడు మీరు అందరూ ఎవరైనా చాలా మంది బాలనాటి గారిని చూసుంటారు. బహుశా 2013-12లోనో ఎప్పుడో ఆయన తన శరీరాన్ని చాలించడం జరిగింది. ఆయన కూడా శరీరాన్ని వదిలేయడం జరిగింది. అతను బహుశా చాలా సన్నగా ఉండేవారు అన్నమాట. చాలా సన్నగా ఉండేవారు బాలనాటి గారు ఆ సమయంలో 2011లో. దాంట్లో సగం ఉండేవాడు అన్నమాట ఆ సమయంలో 1949లో. ఆయనకి టీబీ ఉంది. ఆస్తమానో టీబీ ఏదో సంథింగ్ టీబీ అనుకుంటున్నాను నాకు తెలిసి. ఆయనకి చాలా ఆయాసం వస్తూ ఉంటుందన్నమాట చల్ల ప్రదేశాలకు వెళ్ళేసరికి. కొంచెం వాతావరణంలో మార్పు వచ్చినా తట్టుకోలేరు, బాగా బలహీనం అయిపోతాడు ఆయన. అటువంటి బాలనాటి గారు ఆయన ఆరోగ్యం సరిగ్గా లేనందున బాబా ఆయనకి ఏమన్నారంటే, "నువ్వు ఈ నవజీవనం తాలూకు నవజీవనం చాలా కఠినమైనది అన్నమాట, చాలా కఠినమైనది. ఆ నవజీవనంలో వచ్చే కష్ట నష్టాలని, ఆ కఠినత్వాలని నువ్వు ఎదుర్కోలేవని" చెప్పేసి బాబా బాలనాటికి ఏం చెప్తారంటే, "నువ్వు వెళ్ళి మౌని బాబా హిమాలయాలకు వెళ్ళు. మౌని బాబా ఎక్కడున్నాడో ఆయన్ని కలిసిన తర్వాత ఆయనకి నా ఆజ్ఞగా చెప్పు." సో ఏమని చెప్తామంటే, నీ యాత్ర, హిమాలయాల యాత్ర అయిపోయిన తర్వాత మెహర్ బాబాని కలవద్దు అని చెప్పు. సో నువ్వు ఈ పని కాని చేసేవంటే నువ్వు నాతో నవజీవనంలో ఉన్నట్టే అన్నారు బాబా. నవజీవనంలో ఉన్నట్టే అన్నారు. సో అప్పుడు బాలనాటు చాలా బలహీనంగా, అంటే ఇప్పుడు కన్నా, అంటే అప్పుడు ఆయన ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు బాలనాటు కన్నా బలహీనంగా ఉండేవట్ట, సగమే ఉండేవట్ట ఆయన. సో బాలనాడు ఆయన బాబా నాకు చెప్పారు తిరుజు గారికి, బాబా నాకు ఈ పని చెప్పారు హిమాలయాలకు వెళ్ళమని. నాకు కష్టమైందే ఆ పని, కానీ ఖచ్చితంగా నేను కనిపెట్టి తీరుతాను బాబా చెప్పారు కాబట్టి అని అన్నట్టు. సో
When I returned from the new life and went on tour with Pendu, I went to the town where Balnadu was staying, and he had a very happy reunion. అయితే ఈ నవజీవనం నుంచి వచ్చిన తర్వాత మనకు ఒక్కసారి పిండు ఇరుజ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళిద్దరిని బాబా ఏం చేశారు, మొత్తం టూర్ తీసుకుని భారతదేశం అంతా తిరిగి రమ్మని పంపించారు. బాబా అప్పుడు అమెరికా వెళ్ళారు. ఈ రోజు రమ్మన్నారు. ఈ రోజు నేను రాలేను బాబా అన్నాడు. సో అందుకని నన్ను అలసిపోయిన నవజీవనంలోనూ నన్ను అలవగొట్ట పూర్తిగాను అని అన్నారు. కానీ ఎందుకు ఏమిటనేది తర్వాత మనకి తెలుసుకోవచ్చు అది. అయితే ఆ ఆ సమయంలో ఈ పెండుని ఈ ఈరోజుని పంపించినప్పుడు బాలనాటి గారి ఊరు గురుద్వాడి వీళ్ళు వెళ్ళడం జరిగింది. ఆ గురుద్వాడి వెళ్ళినప్పుడు వీళ్ళు హాయిగా సరదాగా కబుర్లు ఆడుకున్నారు తిరుచు గారు, బాలనాటి గారు, పెండు. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ అవర్ కాన్వర్సేషన్ ఐ ఆస్క్డ్ హిమ్ వెదర్ హీ హాడ్ కాంటాక్టెడ్ మౌని బాబా. ఆయన మాటల్లో నేను బాలనాటిని అడిగాను, మీరు మౌని బాబాని కలిసారా అని అడిగాను. He said yes, and then he told me that on his way back he stopped at శివానందాస్ ఆశ్రమం. ఆయన కలిసాను, నేను హిమాలయాల్లో మౌని బాబాని కలిసాను. కలిసిన తర్వాత నేను మా హిమాలయాల నుంచి వస్తూ రిషికేశ్లో ఆగి రిషికేశ్లో శివానంద ఆశ్రమానికి వెళ్ళాను అని అన్నాడు. డూ యు నో వాట్ హీ సెడ్ టు మీ? బాలనాటి చెప్తున్నాడు ఈరోజు గారితో. ఈరోజు మీకు తెలుసా ఆయన నాతో ఏమన్నారు? వాట్ డిడ్ హీ సే? He must have talked to you about our stay there. Yes, but do you know what he said? No. అంటే ఇరుచి గారు ఆయన బాలనాటు చెప్తున్నాడు ఇరుచి గారికి. ఇరుచి ఆయన ఏమన్నారో తెలుసా అంటే, ఏమంటారు? మేము అక్కడ ఉన్నాం కదా, మేము ఉన్నప్పుడు మేము అక్కడ ఏ విధంగా ఉన్నామో చెప్పుంటారు. మేము అక్కడ ఆయన నాకు పరిచయం, అక్కడ మేము అక్కడ ఉన్న విషయం చెప్పుంటారు అని అంటే, నిజమే మీరు ఉన్నారని చెప్పారు, కానీ ఏం చెప్పారో తెలుసా అని చెప్పేసి అంటే, లేదు చెప్పు అన్నారు ఇరుచి గారు. సో దెన్ బాల్ రిలేటెడ్ టు మీ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. అప్పుడు బాల్ అని చెప్పాడు ఏం జరిగిందో. ఆన్ ద వే బ్యాక్ ఫ్రమ్ కాంటాక్టింగ్ మౌని బాబా, he wanted to retire somewhere for the night, and he remembered that Shivananda had an ashram there. సో మౌని బాబా బాలనాటి మౌని బాబాని కలిసి అతను వచ్చేస్తున్నాడు. వస్తూ ఉంటే రిషికేశ్ వచ్చేసరికి రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోయేసరికి ఆ రాత్రి పూట రిషికేశ్లో శివానంద ఆశ్రమం ఉందని అతనికి గుర్తొచ్చి ఆ ఆశ్రమంలో వెళ్దామని, సో హీ దెన్ అండ్ రిక్వెస్టెడ్ దెమ్ టు అలౌ హిమ్ టు స్పెండ్ ద నైట్. వాళ్ళని అడిగేట ఆ శివానంద ఆశ్రమంలో, అయ్యా ఈ రాత్రి నాకు కొంచెం పడుకోవడానికి జాగా ఇస్తారా అని అడిగేట వాళ్ళని. దే సెడ్ దట్ హీ కుడ్ బి పుట్ అప్ ఆన్ ద వరండా అండ్ హీ వాస్ వెరీ రిలీవ్డ్ టు హియర్ దిస్ అండ్ హీ వాస్ ఫీలింగ్ క్వైట్ టైర్డ్ అండ్ వీక్. అయితే మీరు వరండాలో పడుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు. చెప్తే ఆయన ఏమన్నట్ట, అబ్బా పోలండి సంతోషం అని చెప్పేసి ఆయన చాలా సంతోషించి, ఎందుకంటే నేను చాలా అలసిపోయాను, చాలా బలహీనంగా ఉన్నాడు ఆయన అప్పటికే, అలసిపోయి బలహీనంగా ఉన్నాను కాబట్టి అతను విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకున్నాడు. లేటర్ వైల్ హీ వాస్ సిట్టింగ్ ఆన్ ద వెరండా లుకింగ్ అప్ ద స్టార్స్ ఇన్ ద మూన్ లైట్, శివానంద కేమ్ ఓవర్. Ball got up and saluted him and thanked him for his hospitality. In conversation, Sivananda asked his name and what had brought him to Rishikesh. అయితే అతను ఆ వరండాలో పడుకుని ఆకాశంలో ఆ చంద్రుడి వెలుతురులో నక్షత్రాలను చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండేసరికి లోపల స్వామి శివానంద ఆయన వచ్చారనమాట. వచ్చేసరికి బాలనాటి లేచి నించుని ఆయనకు దండం పెట్టాడు. దండం పెట్టి ఆయనకి ముందు కృతజ్ఞతలు తెలియజేశాడు. అయ్యా చాలా సంతోషం, మీరు నాకు ఈ విధమైన ఆతిథ్యం ఇచ్చి నన్ను ఇక్కడ ఉండడానికి అనుమతించినందుకు చాలా సంతోషం అని చెప్పేసి ఆయన కృతజ్ఞతలు తెలియచేసేసరికి శివానంద అడిగారు, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి, ఎందుకు ఏ పని మీద రిషికేశ్కి వచ్చారు అని అడిగారు స్వామి శివానంద. బాల్ told him that he was carrying a message from Meher Baba to a devotee who was staying in that region of Himalayas. బాలనాటి ఏమన్నారంటే, అయ్యా నేను మెహర్ బాబా దగ్గర నుంచి ఒక సందేశాన్ని తీసుకొచ్చాను ఆయన యొక్క భక్తుడికి. ఆయన ఈ హిమాలయ ప్రాంతంలోనే నివసిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి నేను ఒక సందేశాన్ని తీసుకొచ్చాను అని అంటే, అప్పుడు శివానంద ఈ విధంగా అంటున్నారు, ఓ యు ఆర్ ఫ్రమ్ మెహర్ బాబా, he is the one who drinks and carries on with the woman. Do you know what happened over here during Meher Baba's stay?
We had to leave this place. He was driven away from here. He had to leave this place. He was driven away from here. Balnatu did not reply, and Shivananda continued, saying, "It won't do you any good to be with him. Come to my ashram now and again and take my blessings. Change your course before it's too late." ఆయన శివానంద, హో, నువ్వు మెహర్ బాబా దగ్గర నుంచి వస్తున్నావా? నీకు తెలుసా? మెహర్ బాబా, అగో అతనే కదా, అతను ఇక్కడ తాగి ఆ స్త్రీలతో గంతులు వేశాడు, ఇక్కడ డాన్సులు అవి వేశాడు. సో నీకు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? మెహర్ బాబా ఇక్కడ కొద్ది రోజులు ఉన్నారు. అతను ఈ విధంగా స్త్రీలతో తాగి గంతులు వేయడం వల్ల ఆయన్ని ఇక్కడి నుంచి తరిమేశారు. అందరూ కూడా తరిమేశారు, రిషికేశ్ నుంచి తరిమేశారు అని చెప్తే బాలనాటి ఏ విధమైన సమాధానం ఇవ్వలేదట. అనేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అన్నట్టు ఆయన స్వామి శివానంద, నీకు ఆయన వల్ల ఏమీ లాభం లేదు, ఆయన వల్ల నీకు ఏమీ లాభం కలగదు. నువ్వు నా ఆశ్రమానికి వచ్చేయి, నా ఆశీర్వాదం తీసుకో, నీ దారే మారిపోతుంది అని చెప్పేసి అన్నట్ట. అప్పుడు బాలనాటి ఇలా అన్నారు. వెల్ స్వామి, రిప్లైడ్ బాలనాటు, పీపుల్ సే దట్ యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్ అండ్ హెయిల్ యు యాస్ మాస్టర్. స్వామి, ప్రజలందరూ కూడా మిమ్మల్ని చాలా గొప్పవాళ్ళని, మిమ్మల్ని గురువుగా అందరూ కూడా మిమ్మల్ని కీర్తిస్తూ ఉంటారు. అండ్ ఇఫ్ యు ఆర్ దాట్, దెన్ యు ఆర్ క్లోజ్ టు గాడ్ అండ్ హీ ఈస్ బౌండ్ టు లిసన్ యు. వాళ్ళు చెప్పేది నిజమైనట్టయితే మీరు భగవంతుడికి సన్నిహితంగా ఉంటూ మీరు ఏం చెప్పినా భగవంతుడు వింటూ ఉంటారు. I have heard all that saints, seekers, lovers, devotees, and masters of the Lord are the beloved children of Meher Baba. నేనేంటి విన్నానంటే, ఈ గురువులు, ఈ యొక్క ముముక్షువులు, ఈ ప్రేమికులు, ఈ భక్తులు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడి యొక్క ప్రియమైన పిల్లలు, ఆ మెహర్ బాబా యొక్క పిల్లలుగా నేను విన్నాను అని అన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా మెహర్ బాబా పిల్లలని నేను విన్నాను. అంటే గురువులు, ఈ ముముక్షువులు, ఈ యోగులు, ఈ ప్రేమికులు, ఈ భక్తులు, వీళ్ళందరూ కూడా మెహర్ బాబా పిల్లలని నేను విన్నాను. ఐఎమ్ జస్ట్ ఇస్ లవ్, నేను ఆయన బానిసని. బట్ ఐ నో వన్ థింగ్, మెహర్ బాబా has told me that anything that is wished for his beloved children will be fulfilled. అంటే ఆయన బాబా ఒక్క విషయం మాత్రం చెప్పారు. ఏంటంటే ఆయన యొక్క ప్రియమైన పిల్లలు వాళ్ళు ఏ కోరిక కోరితే ఆ కోరిక నెరవేరుతుంది అన్నట్ట. మెహర్ బాబా యొక్క ప్రియమైన పిల్లలంటే వీళ్ళందరూ ఆ ప్రియమైన పిల్లలు ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని చెప్పారట. హీ మే బి ఆర్ వాట్ ఎవర్ హీ మే డూ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మీ. ఆయన ఏదై ఉండొచ్చు గాక, ఆయన ఏదో చేసి ఉండొచ్చు గాక, వాటితో నాకు సంబంధం లేదు. మై హంబుల్ ప్రేయర్ టు యూ ఇస్ టు ప్లీజ్ బ్లెస్ మీ దట్ I may never let go of Meher Baba and hold on to him till the end. అయ్యా, మీరు భగవంతుడికి దగ్గరైన వాళ్ళు కదండి. మీరు అంత యోగులు, భగవంతుడికి దగ్గరైన వాళ్ళు, ఈ ప్రజలందరిచే కూడా గురువుగా పూజింపబడుతున్నవారు. సో మీకు నేను చేసే ప్రార్థన ఏంటంటే, నన్ను ఆశీర్వదించండి. నేను ఎప్పుడూ కూడా మెహర్ బాబాని అంటి పెట్టుకుని ఉండే విధంగా నన్ను ఆశీర్వదించండి అని బాలనాటి గారు ప్రేయర్ చేశారట. చూడండి, అంటే మెహర్ బాబా యొక్క తిరుగుబోతూ, తాగుబోతూ, వదరుబోతూ అని చెప్తే ఇతను ఆయన అన్నట్ట, ఆయన ఏదై ఉండొచ్చు, మెహర్ బాబా ఏది చేశారో నాకు తెలియదు, ఆయన ఎటువంటి వాడో ఏమిటో తెలీదు, కానీ ఆయన ఈ యోగులు వీళ్ళందరూ కూడా మెహర్ బాబా యొక్క పిల్లలుగా నాకు తెలుసు. అంతవరకు నాకు తెలుసు. మీరు గురువులు కాబట్టి మీరు నన్ను ఆశీర్వదించండి. నేను ఎప్పుడూ కూడా మెహర్ బాబానే పట్టుకుని టిల్ ద ఎండ్, అంటే చిట్ట చివరి వరకు కూడా మెహర్ బాబానే పట్టుకునే విధంగా ఉండేటట్టు, ఆయన కొంగు పట్టుకుని ఉండేటట్టు అంటాం కదా, బాబా అన్నారు కదా కొంగు పట్టుకుని, మెహర్ బాబానే అంటి పెట్టుకుని ఉండేటట్టు మీరు నన్ను ఆశీర్వదించండి అన్నట్ట.
శివానంద was stupefied by his answer. నిశ్చేష్టుడైపోయాడు స్వామి శివానంద ఈ సమాధానం విని. ఆల్ దట్ హీ కుడ్ రిప్లై వాస్ వెల్ హ్యావ్ యువర్ ఓన్ వే. అంతే, ఆయన ఏం చేశారంటే ఆయన ఒక్క సమాధానం ఇవ్వగలిగాడు. ఆ సమాధానం ఏంటంటే, సరే నీ దారిని నువ్వు వెళ్ళు నాయనా అని ఒక్కటే సమాధానం ఇవ్వగలిగేట. ఐ లిసన్ టు వాట్ బాల్ సెడ్ అండ్ ఐ వాజ్ అమేజ్డ్ దట్ దిస్ మ్యాన్ హూ వాస్ సో రివర్డ్ షుడ్ బిహేవ్ లైక్ దిస్, బట్ ఐ కెప్ట్ క్వైట్. నేను ఒక్కసారి బాలనాడు చెప్పినది విని నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నాకు అది శివానంద తెలుసు, అంత గొప్ప అందరిచే ఏ విధంగా పూజింపబడుతున్నాడో నాకు తెలుసు. అటువంటి వాడు ఈ విధంగా ప్రవర్తిస్తాడా అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటున్నారు. ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ వాట్ ద బోట్ మ్యాన్ హ్యాస్ టోల్డ్ మీ అబౌట్ ద రూమర్స్. అదొక్కసారి ఆ యొక్క పడవవాడు ఆ రోజు పుకార్ల గురించి చెప్తూ ఆ పుకారు ఏదైతే బాబా తాగుబోతూ తిరుగుబోతూ వదలబోతూ అనే పుకారు ఏదైతే ఉందో ఆ పుకారు నాకు గుర్తొచ్చింది. సచ్ ఈస్ ద కేస్ ఇన్ ద వరల్డ్, హౌ ఎవర్ గ్రేట్ ఏ పర్సన్ మే బి, పీపుల్స్ టంగ్ వేట్. అంటే ఆ ప్రపంచం యొక్క నైజం అటువంటిది. ఏంటంటే ఎంత గొప్పవాడైనా ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ వాడి వాడి నాలికకి నరం ఉండదన్నమాట. వాడు ఏదైనా అనేస్తూ ఉంటాడు. అంటే అవివేకంతో మాట్లాడడం. అంటే కుక్కలు తోక ఎలా ఊపుతూ ఉంటాయో మనుషులు నాలికలాగా తిరుగుతూ ఉంటుందన్నమాట. నాలికకి నరం ఉండదు అంటే దాని అర్థం అది. అంటే నరం లేని నాలుకున్నవాడు అనమాట. అంటే ఆ విధంగా కుక్కలు తోకలు ఏ విధంగా ఊపుతుంటాయో మనుషుల నాలుకలు కూడా ఆ విధంగా తిరుగుతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు అనమాట అవివేకంతో. 2 years later we found ourselves once again in the north, staying in Dehradun. 2 ఏళ్ల తర్వాత మేము మళ్ళీ డెహ్రాడూన్ లో ఉండడం ప్రారంభించాం. I had just finished reading out the post for the day, so Baba said me, there is still time in bogus news. అయితే మేము మళ్ళీ డెహ్రాడూన్ వెళ్లాల్సి వచ్చింది 2 ఏళ్ల తర్వాత. 53లో వెళ్ళారు కదండి, అదనమాట. వెళ్ళినప్పుడు అప్పుడు రోజు బాబాకి ఆ రోజు న్యూస్ పేపర్ వినిపిస్తూ ఉంటారు. ఈ రోజు చదివిస్తూ ఉన్నప్పుడు బాబా దగ్గర ఒకటి ఉంటుందన్నమాట. ఏంటంటే బాబా ఈ ప్రాపంచికమైన ఏదైతే ఈ న్యూస్ వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని బోగస్ న్యూస్ అంటారు బాబా. అంటే చూడండి, బోగస్ అంటే అర్థం ఏంటి? అంత అంత కృత్రిమమైన అని అర్థం అన్నమాట. అంత తప్పుడు న్యూస్ అన్నమాట. అంత అంత దొంగ న్యూస్ అన్నమాట. అంతే కదా, బోగస్ అంటే అంత వేస్ట్ కదా. అంటే బోగస్ న్యూస్ అని చెప్తూ ఉంటారు. బాబా ఎప్పుడు అనేవారు ఇదంతా నకిలీ వార్తలు అని చెప్పేసి అంటూ ఉంటారు. నకిలీ వార్తలు అన్నమాట. అసలు వార్తలు ఏమిటా ఎప్పుడైనా బాబా చెప్పేది కింద నోట్లో ఇస్తున్నాడు ఇరుచు గారు. ఆయన కింద నోట్ రాశారు. The bogus news was that what Baba called the newspaper or world news, whereas the real news was that of his lovers. నిజమైన వార్తలు ఏంటంటే తన ప్రేమికులకు చెందిన వార్తలట బాబాకి. ఎంత గొప్పగా చెప్తారు చూడండి బాబా. అంటే నిజమైన వార్తలు తన ప్రేమికులకు చెందిన వార్తలను నిజమైన వార్తలుగా, ఆ మిగతా న్యూస్ అంతా కూడా నకిలీ వార్తలుగా అక్కడ తెలియజేశారు. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇంకా ఏమైనా బోగస్ న్యూస్ ఉందా, ఇంకేమైనా నకిలీ వార్తలు ఉన్నాయా అని అడిగారట. అంటే అక్కడ ఇరుచి గారు వరల్డ్ పార్లమెంట్ అంటే ప్రపంచ దాన్ని ఏమంటారంటే మత ఇది వస్తున్నది అన్నమాట. అక్కడ మత సభలు జరుగుతున్నాయి, సభ జరుగుతున్నది అని చెప్పేసి అక్కడ ఇరుచి గారు చదివేటప్పుడు దాని గురించి రేపు మళ్ళీ తిరిగి కంటిన్యూ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా సార్. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి. ఈర్జ్ గారి జీవితంలో విషయాలు